I am Potaraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Today, we are discussing to the powers and functions of the President of India. భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు విధులను ఈరోజు నాడు డిస్కస్ చేద్దాం. రాష్ట్రపతికి సాధారణంగా హెడ్ ఆఫ్ ది స్టేట్గా అకార్డింగ్ టు 53 ఆర్టికల్ పూర్తి అధికారాలు ఇతనికి చెందుతాయి. కానీ తన సబార్డినేట్స్ ద్వారా మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా తన పవర్స్ని ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో రాష్ట్రపతి యొక్క అధికారాలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి జనరల్ పవర్స్, సెకండ్ వన్ ఈజ్ ఎమర్జెన్షియల్ పవర్స్. జనరల్ పవర్స్లో అంటే సాధారణ అధికారాల్లో మొట్టమొదటగా చెప్పుకోవాల్సినటువంటిది ఎగ్జిక్యూటివ్ పవర్స్, మీన్స్ కార్యనిర్వాహక అధికారాలు. అకార్డింగ్ టు 53 ఆర్టికల్, all executive powers of the union are vested in him. ఇతని పేరు పైననే ఇతనికే నిజ కార్యనిర్వహణాధికారాలు చెందుతాయి. దీస్ పవర్స్ ఆర్ exercised by him either directly or through subordinate officers in accordance with the constitution. అంటే భారత రాజ్యాంగము ద్వారా ఇతనికి లభించినటువంటి అధికారాలను స్వయంగా కానీ లేక తన సబార్డినేట్స్ ద్వారా కానీ వీటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. The Supreme Command of Defense Force is vested on the President and the exercises it is a accordance exercise of executive powers of President. దేశ సర్వ సైన్యాధ్యక్షునిగా రాష్ట్రపతి పూర్తి అధికారాలను చెలాయిస్తాడు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము ఏర్పరిచినటువంటి మార్గాల ద్వారా తన అధికారాలను చెలాయించడం జరుగుతూ ఉంటుంది. ఇన్ పర్టికులర్ ఇట్ includes the provisions of Article 14, equality before law. 14th అధికారం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి తన అధికారాలను చెలాయించడం జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవులను నిర్వహించేటువంటి అందరినీ కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ and other Council of Ministers.
లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమిస్తాడు. అంటే క్యాబినెట్, స్టేట్, డిప్యూటీ మినిస్టర్లను నియమిస్తాడు. వాళ్లకు పోర్ట్ఫోలియోలను కేటాయిస్తాడు, అంటే శాఖలను కేటాయిస్తాడు. అవసరమైనప్పుడు ఆ శాఖలను మార్పులు చేర్పులను కూడా చేస్తాడు. ఇవన్నీ అధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. అదేవిధంగా హీ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఒక అటార్నీ జనరల్ను నియమించడం జరుగుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను, యాజ్ వెల్ యాజ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని, అదర్ జస్టిస్లను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే ఈ దేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయాధీశులను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాతోటి రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేయడం కోసం, తనిఖీ చేయడం కోసం ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అత్యున్నతమైన సంస్థ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. యాజ్ వెల్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ and other election commissioners, the chairman and members of UPSC, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు, యాజ్ వెల్ యాజ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఎక్సెట్రా, ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుణ్ణి, నలుగురు ఇతర సభ్యులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. హీ ఇన్వెస్టిగేట్ ఇంటూ కండిషన్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీస్. రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కమిషన్లను ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కమిషన్లను నియమించడం, వాళ్ళ రిపోర్టులను స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఆల్సో రిసీవ్ ద క్రెడెన్షియల్ ఆఫ్ అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ప్రెసిడెంట్ వేరే దేశాల నుంచి వచ్చినటువంటి హై కమిషనర్లను గుర్తింపు పత్రాలను ఇవ్వడం, అదేవిధంగా వేరే దేశాలకు రాయబారులను రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ప్రెసిడెంట్ చీఫ్ కమాండర్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులను రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ని, నేవీకి సంబంధించినటువంటి నేవీ అడ్మిరల్ని, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతూ ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ గ్రాంట్ ఏ pardon to the reduce the sentence of a convicted person for one time. రాష్ట్రపతి
ఏదైనా ఒక నేరము చేసినప్పుడు ఆ శిక్షను తగ్గించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రధానంగా అన్ని అవకాశాలు కోల్పోయిన తర్వాత సుప్రీంకోర్టులో అంతిమ శిక్ష ఖరారు అయిన తర్వాత క్షమాభిక్షకై రాష్ట్రపతిని శరణు వేడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ మరణశిక్షను రద్దు చేయడమా, మార్పు చేయడమా, తొలగించడం అనేటువంటిది రాష్ట్రపతి యొక్క ఇష్టానిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. The President of India can summon or NDA session of the Parliament and dissolve the Lok Sabha. రాష్ట్రపతికి పార్లమెంటును సమావేశపరచడానికి, పార్లమెంటు సమావేశాలను ముగిసినట్లుగా ప్రకటించడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యంతరంగా 5 సంవత్సరాల లోపలనే లోక్సభను రద్దు చేయడానికి కూడా అధికారాలు ఉన్నాయి. హీ కెన్ అడ్రస్ ద పార్లమెంట్ ఎట్ ద కామెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్స్ అండ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. రాష్ట్రపతి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి సమావేశాల్లో ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగించేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్ మీన్స్ శీతాకాల సమావేశంలో తన కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంటుంది. He can also summon a joint sitting of both the houses of parliament, which is powered over by the speaker of the Lok Sabha. అదేవిధంగా ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి ప్రసంగించేటువంటి అధికారం ఉంటుంది. ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతూ ఉంటుంది. ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్స్. ద పొజిషన్ ఆఫ్ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ స్పీకర్ ఆర్ వేకెంట్. భారత రాష్ట్రపతి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ అయినప్పుడు ఆ ఎన్నికలను జరిపించేటువంటి అధికారం, దానికి సంబంధించినటువంటి గెజిట్ను విడుదల చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. హీ ఆల్సో కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్స్ when both the chairman and deputy chairman's office fall account. ప్రెసిడెంట్ యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా రాజ్యసభ యొక్క చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవులు గనక ఖాళీ ఉన్నట్లయితే నియమించడం జరుగుతూ ఉంటుంది. హీ కెన్ నామినేట్ 12 members to the రాజ్యసభ with extraordinary accomplishment in literature, science, arts and social service, and 2 members to the Lok Sabha from the Anglo-Indian community. రాజ్యసభకు 12 మందిని వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను, లిటరేచర్లో, సైన్స్లో, ఆర్ట్స్లో, సామాజిక సేవలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లోక్సభలో ఒకవేళ ఆంగ్లో ఇండియన్లకు గనక ప్రాతినిధ్యం లేకపోయినట్లయితే ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది.
President's prior recommendation or permission is needed for introducing bills in the Parliament involving expenditure from Consolidated Fund of India, alternation of boundaries of states or creation of a new state. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి లేనిదే ఆర్థిక బిల్లులు కానీ కన్సాలిడేట్ ఫండ్లో నుంచి ఖర్చు చేసే మొత్తాన్ని కానీ తీయడానికి వీలు లేదు. కాబట్టి ఆర్థిక బిల్లుల విషయంలో రాష్ట్రపతికి పూర్తి అధికారాలు ఉన్నాయి. వితౌట్ ప్రెసిడెంట్ అప్రూవ్డ్ క్యాబినెట్ డస్ నాట్ మూవ్ ది ఫైనాన్షియల్ బిల్స్ ఇన్ లోక్సభ. అదేవిధంగా రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం కానీ కొత్త రాష్ట్రాల యొక్క ఆమోదం ఏర్పాటుకు కానీ రాష్ట్రపతి యొక్క ఆమోదం కంపల్సరీ. When a bill is sent to the parliament after it has been passed by the parliament, the president can give his assent to the bill or withhold his assent to the bill or return to the bill. పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి అధికారం ఉంది. వాటిని విత్ హోల్డ్లో పెట్టడానికి అధికారం ఉంది. వెనక్కి తిరిగి పంపించడానికి కూడా అధికారం ఉంది. కానీ ఆర్థిక బిల్లుల విషయంలో ఆల్రెడీ ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ ఉంటుంది కాబట్టి దాన్ని తిరిగి పంపించడం అనేటువంటిది ఉండదు. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఏ మనీ బిల్ ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ది పార్లమెంట్. అదేవిధంగా ఆర్థిక బిల్లులను కానీ రాజ్యాంగ సవరణ బిల్లులను కానీ వెనక్కి తిరిగి పంపించడానికి రాష్ట్రపతికి అధికారం ఉండదు. వెన్ ఏ బిల్ ఈజ్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ రిజర్వ్డ్ బై ది గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఒకవేళ ఏదైనా రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ విత్ హోల్డ్లో పెట్టినప్పుడు రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపినప్పుడు వాటిని రిజర్వ్లో పెట్టడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ద ప్రెసిడెంట్ కెన్ గివ్ హిస్ అసెంట్ టు ది బిల్ ఆర్ విత్ హోల్డ్ హిస్ అసెంట్ టు ది బిల్ ఆర్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్. అటువంటి బిల్లులను తిరిగి గవర్నర్కు తిరిగి పంపడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ ఫార్ములేట్ ఆర్డినెన్స్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ నాట్ ఇన్ సెషన్. రాష్ట్రపతికి పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ ఆర్డినెన్సులకు పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాల లాగానే అమలు లోపల ఉంటాయి. కానీ దీస్ ఆర్డినెన్సెస్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ది పార్లమెంట్ విత్ ఇన్ ది 6 weeks ఆఫ్ ది రీఅసెంబ్లీ. కానీ ఈ ఆర్డినెన్సులు
పార్లమెంటు సమావేశమైనటువంటి 6 వారాలలోగా తప్పనిసరిగా ఆమోదించాలి. అదేవిధంగా శాసనసభ సమావేశమైన 6 వారాలలోగా వాటిని ఆమోదించాలి. ది ఆర్డినెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అండ్ 6 weeks. ఇలాంటి ఆర్డినెన్స్లో 6 నెలల 6 వారాల పాటు అమలు లోపల ఉంటాయి. ఈ ఆర్డినెన్స్లను విధించే అధికారం అకార్డింగ్ టు 123 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి లభిస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. President may proclaim a state of emergency in the whole of the part of India if he feels that a grave situation has arisen in which the security of India and part of its territory might get threatened by war or external aggression or rebellion. అకార్డింగ్ టు 352 ఆర్టికల్ రాష్ట్రపతికి దేశంలో శాంతి భద్రతలు లోపించినప్పుడు, రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన సాధ్యం కానప్పుడు, దేశం మొత్తంలో కానీ దేశంలో ఉన్నటువంటి ఒక భాగానికి లేక రాష్ట్రానికి కానీ 352 ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీని విధించే అధికారం ఉంటుంది. The President can declare 3 types of emergencies. రాష్ట్రపతికి 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీలను విధించే అధికారం ఉంటుంది. అకార్డింగ్ టు 352 ఆర్టికల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. అకార్డింగ్ టు 356 ఆర్టికల్ స్టేట్ ఎమర్జెన్సీ. అకార్డింగ్ టు 360 ఆర్టికల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలను విధించేటువంటి అధికారం ఉంటుంది. ద నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ కాస్డ్ బై వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబిలియన్ ఇన్ ది హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ. జాతీయ ఎమర్జెన్సీని వేరే దేశంతో యుద్ధ సమయాల్లో కానీ, సైనిక పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కానీ, దేశం యావత్తులో కానీ దేశంలో ఉన్నటువంటి ఒక భాగానికి కానీ ఈ ఎమర్జెన్సీని, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆన్ ఏ written request by the cabinet ministers headed by the prime minister, and the proclamation must be approved by the parliament with 1 month. రాష్ట్రపతికి ఇలాంటి జాతీయ అత్యవసర పరిస్థితిని, నేషనల్ ఎమర్జెన్సీని విధించాలంటే తప్పనిసరిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించేటువంటి ప్రధాని యొక్క ఆమోదం, తీర్మానం కంపల్సరీగా అవసరం. ఇలాంటి ఎమర్జెన్సీని విధించినప్పుడు పార్లమెంట్ విత్ ఇన్ ది 1 month లోపల దాన్ని అప్రూవల్ చేయాలి. నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఇంపోజ్డ్ ఫర్ 6 months. జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలల పాటు విధించవచ్చు. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై 6 months బై రిపీటెడ్ పార్లమెంటరీ అప్రూవల్. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా అలాంటి ఎమర్జెన్సీని విధించవచ్చు. అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 3 years, 3 సంవత్సరాల వరకు ఈ విధమైనటువంటి ఎమర్జెన్సీని విధించవచ్చు. అండర్ నేషనల్ ఎమర్జెన్సీ, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ కెన్ బి సస్పెండెడ్. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా రద్దయిపోతాయి. ఇన్ 1975 నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పుడు ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా కొలాప్స్ కావడం జరిగింది.
ద 6 freedoms under right to freedom are automatically suspended. పౌరులకు ఉన్నటువంటి 6 స్వేచ్ఛలు ఇంక్లూడింగ్ స్వాతంత్రపు హక్కు కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కెన్ నాట్ బి సస్పెండెడ్. జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఇలాంటి ఎమర్జెన్సీలలో ఉండదు. సచ్ అన్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ ఇన్వోక్డ్ ఎట్ 3 instances. ఇంతవరకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఇన్ 1962 ఇండియా చైనా వార్ సమయంలో, ఇన్ 1971 ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఇన్ 1975 to 1977 declared by the Indira Gandhi on account of internal disturbance. 1975 జూన్ 25వ తారీఖు నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేత అంతరంగిక ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. According to 356 article, a state emergency can be imposed via the following if that state failed to run constitutionally. Constitutional machinery has failed. Article 356 says that రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన సాధ్యం కానప్పుడు, ఏ పార్టీకి శాసనసభలో మెజారిటీ లేనప్పుడు 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ యొక్క సలహా మేరకు ఇలాంటి ఎమర్జెన్సీని విధించవచ్చు. ఇఫ్ దట్ స్టేట్ ఈజ్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు ది గివెన్ డైరెక్షన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఆర్టికల్ 365 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఇలాంటి ఎమర్జెన్సీని విధించవచ్చు. సచ్ అన్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై ది పార్లమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months. రాష్ట్రాల్లో విధించినటువంటి ఇలాంటి ఎమర్జెన్సీని, రాష్ట్రపతి పరిపాలనను పార్లమెంటు 2 మాసాల వ్యవధిలో తప్పనిసరిగా ఆమోదించాలి. It can be imposed from 6 months to a maximum period of 3 years with repeated parliamentary approval every 6 months. ఇలాంటి ఎమర్జెన్సీని 6 నెలల పాటు ఏర్పాటు చేయవచ్చు. దీన్ని 3 సంవత్సరాల వరకు పార్లమెంటు యొక్క ఆమోదంతో పొడిగింపు చేయవచ్చు. ఇఫ్ నీడెడ్, ద ఎమర్జెన్సీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ మోర్ దెన్ 3 years by a constitutional amendment. For example, in the case of Punjab and Jammu Kashmir. ఒకవేళ రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కానప్పుడు, సాధారణ పరిస్థితులు నెలకొల్పబడలేనప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడ్డప్పుడు 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కూడా ఇలాంటి ఎమర్జెన్సీని విధించవచ్చు. ఇలాంటి పరిస్థితి పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఇదివరకు ఏర్పడింది. డ్యూరింగ్ సచ్ అన్ ఎమర్జెన్సీ, ద గవర్నర్ అడ్మినిస్ట్రేటర్స్ ద స్టేట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అటువంటి సమయంలో గవర్నర్ రాష్ట్రపతి పేరు పైన రాష్ట్రంలో పరిపాలనను కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. నిజ కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రాల్లో గవర్నర్కు లభిస్తాయి. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ బి డిజాల్వ్డ్ ఆర్ మే రిమైన్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్. అటువంటి సమయంలో రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం జరుగుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే సుప్త చేతనావస్థలో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ద పార్లమెంట్ మేక్స్ లాస్
on the 66 subjects of state list. All money bill have to be referred to the parliament for approval. ఇలాంటి సమయంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 66 సబ్జెక్టులపైన 66 అంశాలపైన పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది. మనీ బిల్లుల విషయంలో ఆ విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అకార్డింగ్ టు 360 ఆర్టికల్, ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ if financial stability or credit of India or any part thereof is threatened. రాష్ట్రపతి 360 ఆర్టికల్ ప్రకారం దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించవచ్చు. ఇలాంటి సమయంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు కానీ ఆర్థికపరమైనటువంటి కోతలను కానీ విధించడానికి అధికారం ఉంటుంది. దిస్ ప్రొక్లమేషన్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ది పార్లమెంట్ విత్ ఇన్ 2 months. ఇలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు సమావేశమైన 2 నెలలలోగా ఆమోదించాలి. దిస్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ సో ఫార్. ఇలాంటి ఎమర్జెన్సీని ఇంతవరకు కూడా విధించడం జరగలేదు. ఏ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ ఓన్లీ. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా విధించలేదు. రాష్ట్రపతికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ పవర్స్ ఏమిటి? రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలు. ఏ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ ఓన్లీ. ఆర్థిక బిల్లును పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. విత్ ద ప్రెసిడెంట్ రికమెండేషన్, ద ప్రెసిడెంట్ లేస్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ద యూనియన్ బడ్జెట్ బిఫోర్ ద పార్లమెంట్. అన్ని రకాలైనటువంటి ఆర్థిక బిల్లులను, బడ్జెట్ను రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ది కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ది ఇండియా టు మీట్ అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్. ఇటువంటి సమయంలో రాష్ట్రపతికి అడ్వాన్సులను ఇవ్వడం కానీ కంటింజెన్సీ ఫండ్ను కానీ వాడుకోవడానికి అధికారం ఉంటుంది. ద ప్రెసిడెంట్ కంటిన్యూస్ ఏ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years టు రికమెండెడ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టులను పార్లమెంటుకు సమర్పించడం, కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆర్థిక వనరుల పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. పవర్స్ టు అపాయింట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. ద ప్రెసిడెంట్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది యూనియన్ జ్యుడిషియరీ అండ్ అదర్ జడ్జెస్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. రిటైర్ అవుతున్నటువంటి చీఫ్ జస్టిస్ యొక్క సలహాతోటి రాబోయేటువంటి చీఫ్ జస్టిస్ను కూడా నియమించడం జరుగుతూ ఉంటుంది. ద ప్రెసిడెంట్ డిస్మిసెస్ ద జడ్జెస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద 2 houses ఆఫ్ ది పార్లమెంట్ పాస్ రిజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్ బై 2/3 majority of the members present. The president has the right to grant pardon. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు యొక్క జడ్జిలను కానీ, హైకోర్టు యొక్క జడ్జిలను కానీ తొలగించే అధికారం ఉంటుంది. కానీ
పార్లమెంటులో 2/3 మెజారిటీ మెంబర్స్ యొక్క అప్రూవల్ తీర్మానం వచ్చిన తర్వాత తొలగించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. జ్యుడిషియల్ ఇమ్యూనిటీ టు ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ద జ్యుడిషియల్ ఇమ్యూనిటీ. రాష్ట్రపతికి న్యాయపరమైనటువంటి రక్షణ ఉంటుంది. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద టర్మ్ ఇన్ ఆఫీస్. రాష్ట్రపతి పదవీ కాలం ఉన్నంత వరకు అతని పైన ఎలాంటి క్రిమినల్ చర్యలను, క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వేస్తే చెల్లవు. అలాంటి వాటి నుండి రాష్ట్రపతికి రక్షణ ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ ది judicial immunity to president. The president enjoys the judicial immunity. రాష్ట్రపతికి న్యాయపరమైనటువంటి రక్షణ ఉంటుంది. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద టర్మ్ ఇన్ ఆఫీస్. రాష్ట్రపతి పైన ఇలాంటి క్రిమినల్ చర్యలను, క్రిమినల్ కేసులను వేయడానికి కానీ వాదించడానికి కానీ అధికారం ఉండదు. ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ హెర్ డ్యూటీస్. రాష్ట్రపతి చేసేటువంటి ఏ చర్యనైనా కూడా ఎవరికి కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.